For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్షేణ్ గారు. సార్తో మాట్లాడి అనేక సందేహాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఫైన్ అండి. సార్, మన లైఫ్లో ఎఫర్మేషన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి సార్? అఫర్మేషన్స్ అంటే ఏం లేదమ్మా, మనకు యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక సెంటెన్స్ని తయారు చేసుకొని దాన్ని పదే 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 రిపీట్ చేస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్లో కనుక రికార్డ్ చేస్తే అది అఫర్మేషన్గా తయారవుతుంది. అంటే అఫర్మేషన్స్ అంటే ధృవీకరణ. ఉదాహరణకు మీరు ఐయామ్ రిచ్ అని రాసుకొని దాన్ని కంటిన్యూ చాంటింగ్ చేస్తున్నారనుకోండి, అదే మీకు అఫర్మేషన్గా మారుతుంది. అఫర్మేషన్స్ మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే గతంలో ఉన్న మన నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ బిలీవ్స్ కానీ అవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మీకేమేం కావాలో ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ రాసుకొని వాటిని మీరు పొందినట్లు ఫీల్ అవ్వండి. మీ కోరికలు, ఆశయాలు, సంకల్పాలు అవన్నీ రాసుకోవాలి. చాలా అఫర్మేషన్ చాలా షార్ట్గా చిన్నగా రాసుకోవాలి. చిన్నగా రాసుకున్నప్పుడు చాలా చాలా బాగా పనిచేస్తాయి అఫర్మేషన్స్ అండి. అఫర్మేషన్స్ మనకు ప్రతి సాంప్రదాయంలో ఉంది. ఉదాహరణకు మనకు హిందూ సాంప్రదాయం అనుకోండి, పెళ్ళైన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఏమని ఆశీర్వదిస్తారు? దీర్ఘ సుమంగళి భవ, సంతాన సిద్ధి ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఏదైతే ఆశీర్వదించారో అదే జరుగుతుంది జీవితంలో. కారణం ఏంటి? అఫర్మేషన్స్ మీరు ఎలా పలికితే అలా మీ జీవితంలోకి పని చేయడం జరుగుతుంది. అందుకోసమే అంటారు మాటే మంత్రం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రతి మాట మీ జీవితంలో జరుగుతుంది. మీరు చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది, మంచి మాట్లాడితే మంచి జరుగుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మాట్లాడాలి. అఫర్మేషన్స్ రాసుకోవచ్చు, అఫర్మేషన్స్ చాంటింగ్ చేయొచ్చు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అఫర్మేషన్స్ చాంటింగ్ చేయడం ద్వారా 50% రిజల్ట్ వస్తుంది. అఫర్మేషన్స్ రాయడం ద్వారా 100% రిజల్ట్ వస్తుంది. అఫర్మేషన్స్ రాస్తున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఎటువంటి అఫర్మేషన్స్ రాయాలి? అఫర్మేషన్స్ అనేవి మీ ప్రస్తుత అవసరాన్ని బట్టి రాయాలి. మీకు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, లేక మీరు కోరుకుంటున్నటువంటి డ్రీమ్ హౌస్ కావాలా, ఇటువంటివి వాటిని బట్టి మీరు అఫర్మేషన్స్ రాయాలి. ఉదాహరణకి మీ వ్యక్తిగతంగా తీసుకోండి. మీ వ్యక్తిగతంగా మీరు ఎటువంటి అఫర్మేషన్స్ చదవచ్చు డైలీ అంటే, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలను, సమాజం నన్ను మంచిగా ఆశీర్వదిస్తుంది. ఇటువంటివి మీరు పాజిటివ్గా మీ గురించి మీరు చెప్పుకోండి. అదే గనక మీరు డబ్బు గురించి చెప్పుకున్నారనుకోండి, డబ్బు గురించి చెప్పుకుంటున్నప్పుడు డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, డబ్బు ఉన్నతమైనది, డబ్బు నా జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది, డబ్బు ఉండడం వల్ల నేను అనేక అవసరాలను తీర్చుకోగలిగాను, డబ్బు మన జీవితంలో లగ్జరీ లైఫ్ని ఇస్తుంది అని పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. డబ్బు చాలా సులభంగా నేను సంపాదించగలను, నా జీవితంలోకి డబ్బు నేను ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. అంటే వేర్ ఐ యామ్ గో మనీ కమ్స్ టు మీ అనేది. చాలామంది ఏమనుకుంటారు, నేను ఉన్న ప్లేస్లో డబ్బు రావాలి అని అనుకుంటారండి. 100% వస్తుంది. మీరు అఫర్మేషన్ చేయాలి కదా, నేను ఎక్కడికి వెళ్ళినా నా కోసం డబ్బు వస్తుంది. ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి? ఎందుకంటే నా జీవితంలో డబ్బు, సంపద, సమృద్ధితో నేను ఉంటాను అని బలంగా చెప్పండి, అదే జరుగుతుంది. కాబట్టి మనీ ఫ్లో, మీ జీవితంలో మనీ ఫ్లో రావాలి అంటే మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ చేయాలి. నేను ఎంత డబ్బునైనా సంపాదించగలను అన్నప్పుడు ఎక్కువ మనీ ఫ్లో వస్తుంది. నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలను, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ అఫర్మేషన్సే. నేను ఎంత డబ్బైనా సంపాదించగలను, నేను ఎంత డబ్బైనా ఖర్చు చేయగలను, ఎంత డబ్బైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ నాకుంది, ఇటువంటివన్నీ అఫర్మేషన్స్. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను అని మీరు పాజిటివ్ అఫర్మేషన్ చెప్తున్నారంటే మీ దగ్గర సంపద ఉందని దాని మీనింగ్. కాబట్టి చాలామంది డబ్బు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి.
మీకు ఎక్కువగా డబ్బు రావాలి, మీకు ఎక్కువగా మనీ ఫ్లో పెరగాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు ఖర్చు చేయడం నేర్చుకోండి. ఖర్చు చేస్తూ ఉంటేనే మీకు మల్టిపుల్ రిటర్న్ బ్యాక్ టు మీ. అంటే డబ్బు అనేక మార్గాల ద్వారా నా జీవితంలోకి వస్తుందని మీరు బలంగా చెప్పండి. చాలా మంది ఒకే వే ద్వారా డబ్బు రావాలి, ఉదాహరణకు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఒక ఉద్యోగం ద్వారానే డబ్బు రావాలి అని అనుకుంటారండి. కాబట్టి మనీ ఫ్లో అనేది నా జీవితంలోకి చాలా సులభంగా వచ్చింది అనుకోండి. మీరు ఎప్పుడైతే సులభంగా నా జీవితంలోకి డబ్బు వచ్చింది అని మీరు అఫర్మేషన్స్ అనుకుంటారో, సులభమైన మార్గాల ద్వారానే మీకు డబ్బు వస్తుంది. నేను జస్ట్ చాలా కష్టపడుతున్నాను, కష్టంతో జీవితం కొనసాగిస్తున్నాను అనుకున్నప్పుడు కష్టమైన మార్గాల ద్వారానే మీకు డబ్బు వస్తుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనీ ఫ్లో అనేది చాలా సులభంగా రావాలి. కాబట్టి రోజు అలా అనుకోండి, నా జీవితంలోకి చాలా సులభంగా డబ్బు వచ్చింది, నేను చాలా సులభంగా డబ్బు సంపాదిస్తున్నాను, డబ్బు నన్ను విడిచిపెట్టి వెళ్ళదు, డబ్బు నాతోనే ఉంటుంది, నేను డబ్బు కంటే చాలా ఇష్టం, డబ్బుకు నేను ఇష్టం, నాకు డబ్బు ఇష్టం, మేమిద్దరు అవినాభావ సంబంధంతో ఉన్నాం. ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు మనీ గురించి మాట్లాడడం ద్వారా 100% మీ లైఫ్లోకి డబ్బు వస్తుందండి. ప్రతిరోజు అనుకోండి, నా జీవితంలో ఈరోజు నాకు ఊహించనంత డబ్బు వచ్చింది, ఆ డబ్బుకు నేను కృతజ్ఞతలు కలిగి ఉన్నానని చెప్పండి. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, తదాస్తు 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 అని చెప్తూ ఉండండి. 100% మీకు అఫర్మేషన్స్ చాలా బాగా పనిచేస్తాయండి. మీ మాటే మంత్రంగా మారుతుంది. కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త చూసుకోండి, ఎక్కడా నెగిటివ్ మాట్లాడకండి. మీరు పాజిటివ్ మాట్లాడినప్పుడు మీ మాట 100% జరుగుతుంది. అప్పుడు మీకు వాక్శుద్ధి వస్తుంది. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుందండి. దానికి కావాల్సింది ఏంటంటే మీరు పాజిటివ్గా ఉండడమే. ఇది అఫర్మేషన్స్ పనిచేసే విధానం. మనం ఎంత పాజిటివ్గా మాట్లాడితే అంత మంచి పాజిటివ్ జరుగుతుంది అంటారు. ఎస్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.